నమస్కారం అందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మేము ఈ ప్రభుత్వం పైన కానీ ప్రజలు ఏవైతే ప్రభుత్వం పైన వ్యతిరేకతను చూపెడతా ఉన్నారో దాన్ని బట్టే మేము ఈ పాలగుర్తి నియోజకవర్గం దేవురుపల మండలంలో గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అది 4 నెలల వీడియో. ఆ వీడియోకి తగ్గట్టు నిన్న రాత్రి వర్ధనపేట సిఐ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రావాలంటే నేను మా బ్రదర్ రాజ్ కుమార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక గంట కూర్చోబెట్టిన తర్వాత మీరు ఫలానా రేవంత్ రెడ్డి పైన అగెనెస్ట్గా వీడియో తీశారని మిమ్మల్ని పాలగుర్తికి తరలించాలని, పాలగుర్తిలో మీపై ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిందని సిఐ గారు మాకు చెప్పడం జరిగింది. మరి సడన్గా ఈ నైటు ఆ టైము 11 అవుతుంది. ఆ టైంలో మా బ్రదర్ని తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. అది పోని రాత్రి ఎఫ్ఐఆర్ చేసింది ఎవరని అడిగే టైం లోపలనే బ్రదర్ని తీసుకెళ్ళి కార్లో ఎక్కించిన పరిస్థితి. వీడియో తీసిన ఆ మొబైల్ని కూడా గుంజుకొని మరి మొబైల్ని సీజ్ చేసేసారు. సరే అనుకుని నేను మా బ్రదర్ తోటే వెనకాల ఫాలో చేయడం జరిగింది. బండేసుకొని బ్రదర్ వెనకాల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వర్ధనపేట మండలం పోలీస్ స్టేషన్ నుంచి జాఫర్గఢ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడాను. సార్, ఈ నైట్ టైంలో మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. బడే క్రిమినల్స్కైనా కొంత టైం ఇస్తారు కదా, మాకు అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందని సార్తో మాట్లాడడం జరిగింది. సారు, ఇది పైనుంచి ప్రెజర్ అబ్బా, నేనేం దీనికి చెప్పలేను, ఏమన్నా ఉంటే మార్నింగ్ చూసుకోండి అని చెప్పిండు. అది సరే కానీ నేను ఇంటికి వెళ్ళిపోయినా బ్రదర్ని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చాను. వర్ధనపేట పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ ఎస్ఐ గారిని సంప్రదించాను, అక్కడ ఉన్న ఏఎస్ఐ గారిని సంప్రదించాను, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వారిని సంప్రదించాను. అయినా కూడా వాళ్ళు నైటే తీసుకెళ్లారు కదా, ఇప్పుడు మాకు సంబంధం లేదనుకుంటే వారు మాట్లాడడం జరిగింది. అది పోని సరే జాఫర్గఢ్ తీసుకెళ్లారు కదా, నేను నైట్ అక్కడే రమ్మని చెప్పారు కదా అని అక్కడికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఆడికి వెళ్తే వాళ్ళు కూడా అదే, ఇక్కడ ఎవ్వరు రాలేదు, నైట్ వచ్చిన వాళ్ళు అట్లనే బయలుదేరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియని పరిస్థితి అనుకుంటా అక్కడ కానిస్టేబుల్ చెప్పడం జరిగింది. తర్వాత పాలగుర్తి పోలీస్ స్టేషన్కి ఉరికి రావడం జరిగింది. మార్నింగ్ 5:40 ఆ టైం అవుతుంది. ఆ టైంకి వచ్చి మళ్ళీ ఇక్కడ పాలగుర్తి పోలీస్ స్టేషన్లో అడిగితే మీ బ్రదర్ ఇక్కడ రాలేదు, ఏ కానిస్టేబుల్ అయితే ఏ ఎస్ఐ గారు అయితే మమ్మల్ని మా బ్రదర్ని తీసుకెళ్లారో ఆ బ్రదర్ని వాళ్ళని గుర్తించి మళ్ళీ వాళ్ళని అడిగితే ఇక్కడ తీసుకురాలేదంటూ చెప్పడం జరిగింది. అరే అలా ఎలా అంటున్నారు సార్, మీరే కదా కస్టడీలో తీసుకొచ్చింది, మీరు ఈ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు సార్ అని నేను చెప్పడంతో సార్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారు, మీరు మాట్లాడుతురు కదా అని చెప్పిండు. కాదు సార్, మా వాడు ఏమైనా మర్డర్ చేసిండా లేకుంటే ఏమైనా తప్పు చేశాడా, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం, ప్రజలపైన రేవంత్ రెడ్డి చేస్తున్న జులుం పైన మాట్లాడుతూ ఉన్నాం, రేవంత్ రెడ్డి యొక్క అరాచకమైన పాలన పైన మేము గొంతెప్పి మాట్లాడడం మా యొక్క తప్ప, ఇది తెలంగాణ రాష్ట్రమా లేకుంటే అక్రమ కేసులు పెట్టే దగా పాలన అని అడిగేసరికి ఆయన ఏమన్నాడంటే లేదు ఏమన్నా ఉంటే ఎస్ఐ గారితో మాట్లాడుకోండి, మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, దాన్ని మించింది ఏమొద్దని నేను నైట్ 9 నుంచి 12:30 వరకు ఈ 3 పోలీస్ స్టేషన్లు కంటిన్యూస్గా తిరిగాను. తర్వాత మార్నింగ్ కూడా 5:40 నుంచి ఇప్పటి వరకు ఈ టైం వరకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా టైం ఎంత అవుతుందంటే 9:37 అవుతుంది. ప్రస్తుతం నేను పాలగుర్తి పిఎస్లోనే ఉన్నాను. ఈ పాలగుర్తి పిఎస్లో ఇప్పటిదాకా మా బ్రదర్ ఇందులోనే ఉన్నాడని నేను అనుకొని ఇక్కడ ఉన్నా, కానీ వాళ్ళు లేదంటున్నారు. అసలు ఏం జరుగుతూ ఉందో అర్థం కావట్లేదు. మరి ఇది ఈ పాలనలో మాకు న్యాయం జరగడం లేదు. అసలు అట్లీస్ట్ ఒక మనిషి ఆచూకీ తెలపకుండా పోలీసులు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ అనిపిస్తలేదు. దయచేసి దీనిని వీలైనంత వరకు షేర్ చేయాలనేది నా యొక్క అభిప్రాయం.